ప్రభుత్వం తాలూకు ఆలోచనని ఏదైతే పెట్టారో దాన్ని వారికి అర్థం చేసుకున్న రీతిలో జరుగుతున్న పరిస్థితులు అనుమతి చేసుకుని వారు మాట్లాడిన సమస్య అధ్యక్ష. అది అయితే ఈ లక్ష్యం ఈ సందర్భంలో నేను తెలుసుకున్నాను అధ్యక్ష. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు అది రాబోయే కాలానికి ఒక దిశని నిర్దేశించి లక్ష్యాలను నిర్దేశించి ఉండాలి అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో అది కొరబడింది అధ్యక్ష. ఆ దిశ కానీ ఏం సాధిస్తామని కానీ కాకుండా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కూడా పక్కన పెట్టి రాబోయే 2024 అంటూ ఒక గెజెట్ డాక్యుమెంట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. మనిషికి ఓపు ఉండాలి, విజన్ ఉండాలి, దట్స్ ఓకే. కానీ ఏ పని చేసినా దానికి ఒక దానికి రియాలిటీ ఉండాలి. ఆ రియాలిటీ ఉంటే దానికి దగ్గరలో వాస్తవానికి దగ్గరలో ఉంటే ఏదైనా మనం చేయొచ్చు అధ్యక్ష. అది తప్పు కాదు, మానవుడు తప్పు కాదు, కానీ ఆశించవచ్చు. కానీ రియాలిటీకి దగ్గరలో మనం చూసుకుని వెళ్ళాలి అధ్యక్ష. దానికి ఆ లెక్కలకు తర్వాత వాళ్ళు చెప్పిన లెక్కలకు తర్వాత వెళ్తాను అధ్యక్ష. అవన్నీ కానీ ఎంతసేపు చూశాను అధ్యక్ష మరి ఇచ్చిన ఈ పుస్తకంలో ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వాలు చేసావని, ఈ కార్యక్రమాలు చేశాయని, దాంతోపాటు వారు ముఖ్యమంత్రి గారి తనయుడిని వాళ్ళు ఈ ప్రసంగంలో పొగుడుకోవడం అది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తాం అధ్యక్ష.